పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూకేలో హరిహర వీరమల్లు సందడి. మనోరంజన్ కాంప్లెక్స్ ముందు మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క. తెలంగాణ భవన్లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. ఖమ్మంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్. ఇక వివరాల్లోకి వెళ్తే 38వ డివిజన్ పరిధిలో బోనాల ఉత్సవాన్ని ఆర్షా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. సాంప్రదాయ విలువలు, భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించిన ఈ వేడుకలో దాదాపు 400 మందికి పైగా డివిజన్ వాసులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మార్చారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా భక్తి శ్రద్ధలతో, సమైక్యతతో బోనాల ఉత్సవాన్ని జరిపే ఉద్దేశంతో ఆర్షా ఫౌండేషన్ ముందుకొచ్చింది. ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా ముగిసింది. కర్నూలు జిల్లా అదోని పట్టణం నందు మధు హాస్పిటల్ నందు యూరాలజీ వైద్య నిపుణుడు డాక్టర్ నిఖిల్ అమీర్ శెట్టి మాట్లాడుతూ ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ నిఖిల్ అమీర్ శెట్టి. నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఎంబీబీఎస్, ఎంఎస్, ఎంసీహెచ్ యూరాలజీ చేసి ఇక్కడ మన ఆదోని డిస్ట్రిక్ట్లో ప్రతి బుధవారం టైం మార్నింగ్ 10 AM నుండి 2 o'clock వరకు అవైలబుల్గా ఉంటాను. సో ఈ మధు హాస్పిటల్ ఫస్ట్ ఫ్లోర్ ఓపీడీస్లో నేను మీకు యూరాలజీకి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్, ఏమైనా ఆపరేషన్స్గా ఉంటే ఆపరేషన్స్,
వీటి కోసమని, మీ కన్సల్టేషన్ కోసమని అవైలబుల్. యూరాలజీ ప్రాబ్లమ్స్ అంటే మన పబ్లిక్లో కిడ్నీలో రాళ్ళు ఉండడం, లేదంటే యురేటర్లో ఎక్కడన్నా స్టోన్స్ ఉండడం కానీ, లేదంటే యూరిన్లో మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉండి యూరిన్ కరెక్ట్గా రాకపోవడం, యూరిన్ లీకేజ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఏజ్డ్ వాళ్ళకి ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ, ఈవెన్ లేజర్ పద్ధతిలో కూడా ఏదన్నా మనకు ఆపరేషన్స్ చేయాలన్నా కానీ, అన్ని సర్జరీస్ అవసరం అవుతాయి. ఇక్కడే మన మధు హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లోనే సర్జరీస్ చేసి డిశ్చార్జ్ అంటూ ఇక్కడి నుండి చేయడానికి అవైలబుల్గా ఉన్నాను. సో మన ఆధోని ప్రజలకి ఏమన్నా యూరాలజీ సమస్యలు ఉన్నా కానీ, నెఫ్రాలజీ కిడ్నీకి సంబంధించిన ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, యూరిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, లేదన్నా మేల్స్కి సెక్షువల్ ప్రాబ్లమ్స్ కానీ, పిల్లలు పుట్టడానికి ప్రాబ్లమ్స్ కానీ, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ చిన్నపిల్లలకు కూడా యూరిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి మీరు ఈ సర్వీసెస్ని పొందవచ్చు. థ్యాంక్ యూ. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ రీజనల్ లైబ్రరీలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా లైబ్రరీలో చదువుకునే విద్యార్థులకు స్టడీ మెటీరియల్తో పాటు కుర్చీలు అందజేశారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడారు. కోట్లాది మంది ఎంతో మంది అభాగ్యులు గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమాన్ని పెట్టి కోట్లాది మంది ప్రజలు వారు గెలుచుకోవడం జరిగింది. మనం గెలుచుకుంటే వారు జనరల్గా సార్ వారు ముగ్గురు కట్టుకుని లీడర్ ఇంటి ముందు లైన్లు కడతారు. ప్రజల దృష్టి ఆకర్షించే లీడర్ల దృష్టిని ఆకర్షించే విధంగా కాకుండా ప్రజల బాధను దూరం చేసినటువంటి ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకుని పొందవచ్చు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటన్నిటి మీ అందరికీ తెలిసిందే. కేటీఆర్ గారు ఆయన ఈ లైబ్రరీని చాలాసార్లు తన సోషల్ మీడియా ద్వారా పరిచయం కూడా చేశాడు బయటికి. కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా పురుషోత్తం గారిని. మనందరికీ సుపరిచితులు ఉండే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు పుట్టినరోజు ఈరోజు. మనందరం బీఆర్ఎస్ ప్రభుత్వం పోతే ముఖ్యమంత్రి మారుతాడని చాలామంది ఐటీ మినిస్టర్ను కేటీఆర్ కాకుండా వేరే వాళ్ళని ఊహించుకోవాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి. కాబట్టి వారి పుట్టినరోజు నాడు ప్రతి సంవత్సరం నాయకులకు ఒక కల్మషం లేని నాయకుడు, లక్షలాది మంది స్మైల్స్కి కారకుడు, యూత్ ఐకాన్, నయా హైదరాబాద్ కా నిషాన్, చేనేతకు చేయూత, ఐటీకు ఆయువు, భవిష్యత్ తెలంగాణ నిర్మాత, మన ఆత్మగౌరవ బావుట, విజనరీ లీడర్, ఒక ఫియర్లెస్ ఫైటర్ అయినటువంటి మాజీ మంత్రివర్యులు, సిరిసిల్ల శాసనసభ్యులు గౌరవ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ మన వరంగల్ రీజనల్ లైబ్రరీలో వారి జన్మదిన వేడుకను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏ నాయకుడి జన్మదినమైనా వారి జీవితమైనా అది ప్రజలకు అంకితం కావాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే వారు ప్రారంభించినటువంటి గిఫ్ట్ ఏ స్మైల్ యొక్క పిలుపును అందుకొని మేమందరము ఓరుగల్లు నగరంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువత, అదేవిధంగా ఈ లైబ్రరీలో నిత్యము జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వస్తున్నటువంటి విద్యార్థులు అందరం కలిసి దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ లైబ్రరీలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగార్థులందరికీ వారికి బుక్స్ పంపిణీ చేయడం జరిగింది, గైడ్స్ పంపిణీ చేయడం జరిగింది, ప్యాడ్స్, పెన్స్, అదేవిధంగా ఈ లైబ్రరీకి కావాల్సినటువంటి ఫ్యాన్స్, కొన్ని కుర్చీలు, ఇవన్నీ కూడా అందజేయడం జరిగింది. మరి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు అనేక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాలను వారు రూపొందించి వారు అమలు చేసి బంగారు తెలంగాణ నిర్మాణంలో ఒక కీలక పాత్ర పోషించడం జరిగింది. నాడు అధికార పక్షంలో ఉన్నప్పుడు
పథకాలను రూపొందించి వాటిని అమలు చేయడంలో కానీ, నేడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షం వహించి ప్రజల కోసం కుట్లాడడంలో కానీ కేటీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి ఒక పాత్రను వారు పోషించడం జరిగింది. వారు నిండు నీరేళ్ళు ఆరోగ్యాలతోని ప్రజాసేవకు అంకితం కావాలని, మరి ప్రజాసేవలో రాజకీయాల్లో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి ఆ దేవుని శ్రీ చౌడేశ్వరి జయంతి ఉత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మండల కేంద్రమైన కొత్తపల్లె గ్రామంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవాలయంలో ఉదయం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి అభిషేక పూజ, కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు గ్రామంలో మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి కాయ కర్పూరం సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మధ్యాహ్నం సమయానికి అన్నదాన కార్యక్రమం జరిగింది. అప్పుడే వచ్చి తినకూడదు. అప్పుడే సర్వర్ బాయ్ రాలే అంట. దోవారి పోతులు పపన మా పోయేనికి వచ్చాడు. ఆడ ఉన్నారు చెప్పినారు, లేదంట పోయేసారు. ఆడ ఉన్నారు పోయినారులే కానీ ఆడ లేదంట. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి వినతి పత్రం ఇచ్చి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై చర్చించిన సింగరేణి ఏఐటీయూసీ నాయకులు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులకు ఆర్థిక చేయూత అందజేశారు. కుటుంబ పెద్దమ్మ కోల్పోయిన నిరుపేద కుటుంబానికి చెందిన 19 మంది ఆటో కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. స్వాగతం. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మరియు విహెచ్ఆర్ ఫౌండేషన్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మీ ఇష్టం, మీకు అనుకూలంగా చూసినట్టు
గౌరవనీయులు ప్రాంతంలో రెక్కాడితే కానీ డొక్కాడని మన ఆటో డ్రైవర్ల బ్రతుకులు ఈ ఆటో డ్రైవర్ల కోసం అటువంటి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మరియు విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ మన బ్రతుకులలో ఎంతో కొంత ఆశలు నింపి చిగురిపోయేస్తున్నటువంటి మిత్రులారా, ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రశాంత్ గారి కుటుంబ సభ్యులు కందుకుల రాజేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు, మంతెన శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు, శ్యామ్ కుమార్ గారి కుటుంబ సభ్యులు, హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. మిత్రులారా, పోతున్న ఈ రోజుల్లో ఒకరికి సేవ చేయడం అనేది ఈ బిజీ లైఫ్లో చాలా అరుదుగా ఉంటారు. మనకున్న దాంట్లో మనం ఎంతైతే ఎంతో సంపాదించుకుంటున్నామో దాంట్లో కనీసం మనకున్న దాంట్లో కొంతైనా నలుగురికి పంచాలనే సదుద్దేశంతో విహెచ్ఆర్ ఫౌండేషన్ తరఫున గత 6 నెలల క్రితమే ఇక్కడ మా సోదరులు శ్రీధరన్న గారు ఉన్నారు. వారు ఒక రోజు ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల, మరీ ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఎట్లయితే వాళ్ళ ఉపాధిని కోల్పోయిండ్రో ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కొన్ని విధానాల పట్ల మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. కాకపోతే ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని విధానాలు, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని అబద్ధపు హామీల వల్ల చితికిలో పడిపోయినటువంటి ఆటో డ్రైవర్ల కుటుంబాలకు మీరు సాయం చేయాలన్నా అని చెప్పేసి నన్ను కోరినప్పుడు, నేను గడిచినటువంటి 6 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు రామగుండం మరీ ముఖ్యంగా ప్రాంతంలో దాదాపు ఒక 200 నుంచి 250 మంది కుటుంబాలకు నా సొంతంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ స్థాపించి వారికి ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలకి నేను కొంత నా వంతుకు చిరు సాయం చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే అన్నా శ్రీధర్ గారు నాకు చనిపోయారు, వారందరికీ ఇవాళ సాయం చేయడానికి నేను వచ్చిన. ఇవాళ మేము చేస్తూ ఉంటే ఈ సాయము లేదా నేను చేస్తున్నటువంటి పనులు గిట్టక నచ్చక స్థానిక అధికార పార్టీ నాయకులు కానివ్వండి, లేకపోతే వాళ్ళకు పక్కన కొందరు తూతు మంత్రంగా ఉంటారు, ఉన్నది లేని దాన్ని ఎక్కించి చెప్పేటోళ్ళు వాళ్ళు కానివ్వండి, నా మీద లేనిపోని అబద్ధాలు చెప్పి ఇలా రాష్ట్రంలో ఒక 10-12 కేసులు పెట్టింది. అయినప్పటికీ బెదరకుండా, ఎటువంటి బెదిరింపు కానీ ఎటువంటి భయం కానీ లేకుండా ఇలా నేను ముందుకు అడిగేసిన. రామగుండం ప్రజలు నా గుండెల్లో ఎల్లప్పుడూ ఉంటారు. నేను దాదాపు 18 ఏళ్ళు అమెరికాలో నివసించి వచ్చిన. నాకు 40 ఏళ్ళు. 40 ఏళ్ళకి ఎవరు కూడా రిటైర్మెంట్ తీసుకోరు. ఎవరైనా రిటైర్మెంట్ తీసుకున్న వయసు ఎంత ఉన్నా, మన సింగరేణి కానీ ఎన్టీపీసీ కానీ మన ఎఫ్సీఐ కానీ ఎంప్లాయీస్కి రిటైర్మెంట్ ఏజ్ అంటే 60-62 ఉంటుంది. మరి నేను 40 ఏళ్ళకే ఇలా ప్రజాసేవ చేద్దామని చెప్పేసి ఇలా మీ అందరి కోసమే వచ్చినోండి. నాకు ఇంకొక ఆశయం లేదు, ఆశ లేదు, కేవలం ప్రజాసేవ కోసమే వచ్చిన. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏవైతే కష్టాలు ఉన్నాయో, మరీ ముఖ్యంగా ఇక్కడ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, యువకులు. ఎందుకంటే ఇది ఒక పారిశ్రామిక ప్రాంతం, ఇండస్ట్రియల్ ఏరియా, ఇక్కడ తగినటువంటి ఉద్యోగాలు లేవు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ వ్యవస్థ అలసత్వంపై నిర్వహిస్తూ 10 విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడమే కాకుండా మధ్యాహ్న భోజనాల నాణ్యతపై చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే జరిగింది. మీకు మెసేజ్
ఆడపిల్లలు చచ్చిపోతానని చెప్పి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇన్ని ఇబ్బందుల్లో కూడా మీరు స్కూల్ పెట్టుకొని నడిపించుకుంటా మీ పక్కకున్న కాలేజ్ పక్కన స్కూల్ తెలుస్తలేదు సార్ మీకు తెలిసాక ఎట్లా పెడతారు సార్ మీరు మీరు కూర్చోబడి మేము ఏం చేయాలో చెప్తాం చేసుకుంటాం పోండి సార్ మేము మీకు ఫీజు ఉంటే మాకు బాధ ఉంటాయి కదా సార్ మాకు చెప్పు బంద్ చేయండి సార్ బంద్ చేయండి మాకు చేయండి మీరు బంద్ చేయండి మీకు వెలుగు కొట్టండి మీరు వెలుగు కొట్టండి ఒక్కటే నారాయణ పని చేసి రెండోసారి జరగాలి వామపక్ష విద్యార్థి సంఘాలు 10 విద్యార్థి సంఘాలుగా బంధు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని, పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని మరియు పోతే విద్యాశాఖకు మంత్రి నియమించకపోవడం చాలా సిగ్గు చేయడాన్ని ప్రభుత్వం మారి గత 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఎలాంటి ప్రభుత్వానికి చలనం లేకుండా ఉందని తక్షణమే ప్రభుత్వం విద్యాశాఖ సమస్య పరిష్కరించాలి, విద్యాశాఖకు నూతన మంత్రి నియమించాలని వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా సంస్థలు అదేవిధంగా జూనియర్ కాలేజీలు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీని ఉద్దేశం ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, అట్లాగే ప్రైవేట్ ఫీజులలో దోచుకుంటున్నటువంటి ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి పలు డిమాండ్లతోటి, అట్లాగే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి పలు డిమాండ్లతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కాలేజీలు అదేవిధంగా పాఠశాలలు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా వరంగల్లో కూడా ఈరోజు బంద్ విజయవంతం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి ఇప్పటి వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మొత్తం నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. గతంలో కేసీఆర్ కూడా ఇదే విధంగా అవలంబించాడు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఇదే పద్ధతిలో ఉన్నది. ముఖ్యంగా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మాత్రమే విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు. అందుకే విద్యాశాఖ మంత్రి నియమించాలి, అదేవిధంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో పాల్గొన్న విద్యార్థులకు, యాజమాన్యాలకు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఎస్ఎఫ్ఐ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. కొందరు పీడీఎఫ్ పత్రికా విలేకరులు తప్పుడు వార్తలు రాసి మానసిక వేదన గురి చేస్తున్నారని ఐనవోల్ తహసీల్దార్ విక్రమ్ అన్నారు. వరంగల్ నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో వరంగల్ జిల్లా తహసీల్దార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఓకే 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 సమన్వయ ముఖ్యంగా మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే గత కొన్ని రోజుల క్రితం మా మీద రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక తహసీల్దార్ మీద చాలా వరకు నెగిటివ్ వార్తలు రాయటం జరిగింది. దాని మీద నేను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనా, దానివల్ల నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఇటువంటి విషయాల్ని మా ఫ్రెండ్స్ ద్వారా నేను మా తోటి తహసీల్దార్ని పంచుకుంటే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, ఇట్లా మన మీద ఎందుకు ఇట్లా నెగిటివ్ వార్తలు రాస్తుండే అనే దాని మీద వాళ్ళ కొంతమంది ఈ సీనియర్ రిపోర్టర్స్ కూడా ఇది చెప్పడం జరిగింది.
దానివల్ల వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది, నెగిటివ్ వార్తలు రాసే వాళ్ళకు కూడా చెప్పే వేదనకు గురి చేసిండు. నేను దాదాపు 14 సంవత్సరాల నుండి హన్మకొండ జిల్లాలో వివిధ మండలాల్లో నేను పనిచేస్తున్నా. ఎక్కడ కూడా నా మీద చిన్న అలిగేషన్ కూడా లేదు. అటువంటిది ఒక చిన్న షోకాజ్ నోటీస్ నా 23 ఇయర్స్ సర్వీస్లో కూడా లేదు. అటువంటిది నన్ను పట్టుకొని అవినీతి మరొక అంటించి మా రిలేషన్లో కానీ బయట కానీ వాట్సాప్లలో పంపడం వల్ల నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన. పుట్టిన సర్టిఫికేట్ నుండి డెత్ సర్టిఫికేట్కి ఇచ్చేదే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఏ సర్టిఫికేట్ ఇచ్చినా. అటువంటి మా డిపార్ట్మెంట్లో కొంతమంది ఉండొచ్చు, అందరినీ అదే విధంగా చిత్రీకరించి రాస్తామని వాళ్ళు ఇట్లా బ్లాక్మెయిల్ చేయటం వల్ల నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనాను. మళ్ళొకటి, నేను ఎక్కడ పనిచేసినా కూడా ఇంత మాత్రం అవినీతి మరక అనేదే లేదు. ఇప్పుడు మాత్రం వాళ్ళు ఏదో చేసి నా మీద ఇట్లా చేస్తామనేది ఉన్నది. తర్వాత రెవెన్యూలో నాకు జాబ్ రావటం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేరుగా ప్రజలకు సేవ అందించడం అనేది ఉంటుంది. నేను జూనియర్ అసిస్టెంట్ నుండి నేను జాయిన్ అయిన జాబ్లో. తహసీల్దార్గా దాదాపు 3 ఇయర్స్ నుండి నేను జాబ్ చేస్తున్నా. నేను కొత్తగూడెం జిల్లాలో కూడా చేసిన, ఇక్కడ కూడా ఆత్మకూరు తహసీల్దార్గా చేసిన. ఎక్కడ కనుక్కున్నా కూడా మా గురించి తెలుస్తూనే ఉంటుంది. అటువంటిది మమ్మల్ని పట్టుకొని అవినీతి అది ఇది అని చెప్పడం అయితే సరికాదు. మళ్ళీ నీతి చేస్తే మా కలెక్టర్ గారికి తెలియజేయండి, లేదంటే మా దగ్గర కూడా రాండి. మీరు డైరెక్ట్ వచ్చి అడగవచ్చు, సార్ మీరు ఇది తప్పు చేసిందట అని అడగచ్చు. మీరు సాటిస్ఫై కాకుండా రాయొచ్చు కూడా విషయాన్ని. అంతే తప్పించి ఏం లేకున్నా కూడా ఒక భ్రమ అభూత కల్పనగా చిత్రీకరించి మా మీద రాస్తున్నారు. అది మాత్రం ఎట్టిది కూడా మేము సహించమనేదే నేను కోరుకుంటున్నాను. మీరు కూడా మాకు కోఆపరేట్ చేయండి. మేము పొద్దున వచ్చి రాత్రి వరకు పనిచేస్తున్నాం. కనీసం పాజిటివ్ వార్తలు కూడా జనాలకి వెళ్ళిపోవాలి. ఒకటే నెగిటివ్ వార్త రాసుకుంటూ ఒక ఎంఆర్ఓల గురించి రాసుకుంటా, పాజిటివ్ వార్త ఒక ఎంఆర్ఓ పొద్దున వచ్చి రాత్రి వరకు పనిచేస్తాడు, ప్రజలకు ఎంత సేవ చేస్తాడు అనేది కూడా జనాల దృష్టిలో కూడా పాజిటివ్ ఉండాలి. గత ప్రభుత్వమే మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించి వీఆర్ వ్యవస్థను మొత్తానికి రద్దు చేసిండు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం మా మీద పాజిటివ్గా స్పందించి ఇప్పుడు జీపీఓలు కూడా నియమిస్తుండ్రు. వాళ్ళు లేకపోవటం వల్ల మాకు ఎంతో ప్రెజర్ బర్డెన్ పడుతుంది. ఇప్పుడు రెవెన్యూ సర్వీస్లో అప్లికేషన్లు ఎంక్వైరీ చేయాలన్నా కూడా మా మీదే ఎంతో ప్రెజర్ పడుతుంది. మా సోదరుడు కూడా తహసీల్దారు చాలా ప్రెజర్లనే చనిపోయాడు. శ్రీపాల్ రెడ్డి అనే తహసీల్దార్ కూడా చనిపోవడం జరిగింది. అటువంటప్పుడు మేము పనిచేస్తుంటే కూడా మాకు ఈ నెగిటివ్ వార్తలు అనేది ప్రచురించడం వల్ల మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాం మేము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.